ఓ కృష్ణ, అందరికీ ఈ పురుషోత్తమ మాస యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ క్లాస్ స్వాగతం. సో మనం నిన్న అసలు పురుషోత్తముడు ఎవరు అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో కృష్ణుడు ఆ పురుషోత్తముడు అని చెప్పి ఈ లోకంలో కావచ్చు లేదా వేదాల్లో కావచ్చు తానే పురుషోత్తముడిగా తెలియబడ్డాడు అన్న విషయాన్ని కృష్ణుడే భగవద్గీత 15 అధ్యాయ 18 శ్లోకంలో చెప్పాడు. మరి ఎవరైతే ఎటువంటి సందేహం లేకుండా కృష్ణుడు ఆ పురుషోత్తముడైనటువంటి నమ్మకంతో ఆ, ఆయన్ని ఆరాధిస్తారో, అదే ఆ వాళ్ళు దృఢ నిశ్చయంతో ఆరాధిస్తారు. ఆ నమ్మకంతో ఉంటే ఆ పురుషోత్తముడు ఎవరూ కాదు, దేవదేవుడైన శ్రీకృష్ణుడే అన్న విషయాన్ని పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళు నిరంతరం ఆయన భజనలో ఉంటారు, అంటే ఆయన సేవలో ఉంటారు. అంటే వాళ్ళు ఇంకెక్కడ డైవర్ట్ కారు ఇంకా. ఇది చాలా గుహ్యమైంది. గుహ్యతమం. గుహ్యతమం అంటే అత్యంత రహస్యమైంది. ఆయన పురుషోత్తముడు అన్న విషయము వేదాల్లో, ఏదైతే వేదాలు మొత్తంలో మనం చూస్తే ఆయనే పురుషోత్తముడు అన్న విషయం కానీ ఏదైతే ఉందో ఆ విషయమే అత్యంత రహస్యమైంది వేదాల్లో. కాబట్టి అది తెలుసు. అది అది ఎరిగినటువంటి బుద్ధిమంతులు కృత నిశ్చయంతో నిరంతరం ఆయన్ని సేవ చేసుకుంటూ ఉంటారు. విషయం అంటే పురుషోత్తమ మాసం అన్న పాయింట్ మనం మాట్లాడినప్పుడు అసలు పురుషోత్తముడు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఓన్ చేసుకున్నాడు ఈ మాసం నాది అని. సో నేను చెప్పుకున్న అనేక మాసాలు ఉన్నాయి. అనేక మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. అలాగే ఆ ప్రతి మాసంలో పండగలు ఉన్నాయి, ఉత్సవాలు ఉన్నాయి. కానీ ఈ ఈ మాసాన్ని ఏదైతే మలమాసం అన్నారో, అధిక మాసం అన్నారు, ఇది మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సూర్యుడు, చంద్రుడు వీళ్ళ వీళ్ళు పరిభ్రమణలో భాగంగా 11 రోజులు తేడా వచ్చింది. ఆ 11 రోజులు కాంపన్సేట్ చేయడానికి ఒక అధిక మాసం వస్తా ఉంది. సో అదే పురుషోత్తమ మాసంలో నిన్న మనం చెప్పుకున్నాము. నరసింహస్వామిలో కూడా అదే జరిగింది. ఆ ముఖ్యంగా సత్యయుగంలో ఎప్పుడైతే నరసింహస్వామి అవతరించాడో ఆ మాసం అప్పుడు కూడా అధిక మాసమే ఉంది. సో అధిక మాసంలో ఏదైతే ఒక ఒక కండిషన్ పెట్టాడు మన హిరణ్యకశిపుడు, 12 నెలల్లో ఈ 12 నెలలు నన్ను ఎవరు చంపకూడదు అని. చంపకూడదు అని. అందుకే భగవంతుడు 13వ మాసాన్ని సృష్టించి ఆ 13వ మాసంలో వచ్చి మళ్ళీ ఆయన సంహరిస్తున్నాడు అన్నమాట హిరణ్యకశిపుడు. అదే మనం అది కూడా చెప్పుకున్నాం. మిగతా మాసాలన్నిటికీ విశిష్టత ఉంది, కానీ అధిక మాసానికి ఎటువంటిది లేకపోయేసరికి ఆమె దుఃఖంతో ఆ విష్ణువుని ఆమె విష్ణు దగ్గరికి వెళ్ళింది. విష్ణు స్వయంగా విష్ణు దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఆమె యొక్క గోడు చెప్పుకునింది. సో ఈ విషయంలో ఈ మాసం అయిన అందరూ నన్ను తిరస్కరిస్తున్నారు, అందరు అసహించుకుంటున్నారు నన్ను. నేను అలాంటప్పుడు నేను బతికుండాలి నేను ఇక్కడ అని చెప్పి ఆమె యొక్క అంటే నేను ఏ విధంగానూ సేవ చేసుకోలేని పరిస్థితుల్లో, ఎవరికి నేను ఉపయోగపడలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి నేను ఉండడం వల్ల ఒకటి ప్రయోజనం ఏంటి అన్న విషయం ఆమె తెలియజేయంగా, సో భగవంతుడు కృష్ణుడు అట్లయితే ఇది నా మాసం కింద నేను తీసుకుంటాను అని చెప్పాడు. సో మలమాసం అన్న మామూలుగా అయితే మలమాసం అనే పదానికి ఒక అర్థం ఏంటి అంటే ఇది పనికిరానిది, ఇది చాలా కల్మషాలతో నిండింది, ఇది మురికితో నిండింది అని. ఇది ఆ మాసం. అందుకే మనం ఏ పుణ్య కార్యక్రమాలు, ఎటువంటి శుభకార్యాలు మనం ఏది చేయమన్నమాట. అయితే ఎప్పుడైతే భగవంతుడు ఈ మాసాన్ని నా మాసం కిందని తాను ఓన్ చేసుకున్నాడో, ఆ ఓన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు కూడా దాని పేరు మలమాసమే ఒక విధంగా. ఎట్లా మలమాసం అవుతుందంటే మనలో ఉన్న మలాన్ని బయట తీసేస్తాడు. ఎప్పుడైతే ఈ పురుషోత్తమ మాసం అనే భావంలో మనం భగవంతుడికి మనం
చేయాల్సినటువంటి కార్యాలు మనం చేస్తామో, సో మనలో ఉన్నటువంటి మలాన్ని బయటికి తీస్తాడు. మనలో ఉన్న మలం ఏంటి? కామక్రోధ మోహ మద మత్సరాలు, ఈ త్రిగుణాలు. సో మనలో ఉన్న మలాన్ని బయటికి తీసే మాసం ఇది. సో ఆయన చెప్పిన విధంగా మనం ఈ వ్రతాన్ని మనం మనం పాటించగలిగితే మన ఏడు నుంచి మనం బయటికి, సో మనలో ఉన్న విషయాలు, కల్మషాలన్నీ కూడా బయటికి వెళ్తాయి అన్నమాట. సో ఆ విధంగా కూడా దీన్ని మలమాసం అని చెప్పచ్చు. అంటే మన మలాన్ని కడుక్కునే మాసం వచ్చింది, ఈ అవకాశం మనకు దొరికింది అని అంటున్నాం. సో ఆ విధంగా మనం నరసింహస్వామి గురించి, మనం నరసింహలీల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇంకో ఇంకొక పాయింట్ కూడా నేను మళ్ళీ నిన్న విన్నాను అనమాట. సో పురుషోత్తమ అంటే భగవంతుడు పురుషుడు. పురుషుడు అంటే సమస్తాన్ని అనుభవించేవాడు. ఎందుకంటే అంతా అయిందే కాబట్టి ఆయన అనుభవిస్తున్నాడు పురుషోత్తమ. సో అనుభవించే వ్యక్తి అతనే. అండ్ ఇంకో మన పురుషుల్లో ఉత్తముడు. ఇక్కడున్న పురుషులు, ఇక్కడున్న జీవులందరిలో కల్లా ఉత్తముడు అని. అట్లాగే ఉత్తమ అంటే తమ. తమ అనే ఒక పదం ఉంది. తమ అంటే తమస్. తమస్ అంటే అంధకారం లేదా అజ్ఞానం. సో అజ్ఞానం వల్ల వచ్చేది అహంకారం, లేదా అహంకారం వల్ల కూడా అజ్ఞానం వస్తుంది. అహంకారం ఉండే వాళ్ళకి జ్ఞానం పెద్దగా ఎక్కదు. అలాగే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు కూడా, అంటే అజ్ఞానం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోతే అజ్ఞానం. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోతే నేనే ఇక్కడ, అధికారం అంతా నాదే అనే భావన మనకు కలుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అహంకారం అది. సో భగవంతుడు ఎట్లయితే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తీసుకుని వెళ్ళి ఆ, తన ఒడిలో పెట్టుకొని చీల్చేయడం చీల్చేయడం, హిరణ్యకశిపుడిని అహంకారంతో తీసుకుంటే కనుక మనలో ఉన్న అహంకారాన్ని బయటికి తీసే మాసం కూడా ఈ పురుషోత్తమ మాసం. మనలో ఉన్న అహంకారం ఎలా బయటికి తీస్తాడు? మనం ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా వ్రతాన్ని మనం తీసుకొని మనం పాటిస్తామో, మనలో ఉన్న అహంకారము, గర్వము, క్రోధము ఇవన్నిటిని కూడా భగవంతుడు వచ్చి చీల్చేస్తాడు అనమాట. మనలోని హిరణ్యకశిపుడిని ఆయన చంపగలుగుతాడు ఈ పురుషోత్తమ మాసంలో. సో మనమందరం కూడా తమస్, అంటే అంధకారంలో, ఇక్కడ నేను, నాది, ఆ, ఆ, మొత్తం నేనే అనుభవించాలి అనే ఈ భావంలో మనం ఉన్నాం కాబట్టి, అది మనలో ఉన్న అహంకారానికి ఇది తార్కాణం కాబట్టి భగవంతుడు ఈ పురుషోత్తమ మాసం మనగానే చేస్తే, అంటే మన వ్రతం పాటిస్తే ఆయన మనలో ఉన్న అహంకారం పెడుతుంది. ఎందుకంటే ఈ అహంకారం మనల్ని ఇంకా ఇక్కడ బంధించి ఇక్కడ ఇదే లోకంలో మనల్ని ప్రయాణించేటట్టుగా చేస్తుంది. సో అది తీయగలిగింది ఎవడు? భగవంతుడు లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి అంటే గురువు. సో వాళ్ళు తీయగలుగుతారు అన్నమాట. సో ఆ విధంగా హిరణ్యకశిపుడిని చేల్చడం అంటే అది ఒక రాక్షసుని చంపడం అని ఒక అర్థంగా మనం తీసుకున్నా కూడా, మనలో ఉన్న రాక్షసుని చంపాలన్నా కూడా అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరగాల్సిందే. సో ఆ విధంగా ఆ నరసింహస్వామి లీలలో భాగంగా మన అహంకారాన్ని కూడా తీసేటువంటి మాసం అన్నమాట. అండ్ మలంలో అతి భయంకరమైన మలం వచ్చే అహంకారమే. సో అది తీసుకునే అవకాశం, మనలో తీయించుకునే అవకాశం మనకి ఈ మాసంలో మనకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా అట్లాగే మనం చెప్పుకున్నాము మనం ఏం చేయగలం ఈ మాసంలో అంటూ. సో మంగళహారతి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేయడం, హరే కృష్ణ మంత్రాన్ని ఎక్స్ట్రా రౌండ్స్, ఎక్స్ట్రా మాలలు చేసుకోవడం, అలాగే మన క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, ఎస్పెషల్గా బృందావనం, మాయాపూర్, లేదా మనకి అంత పనులు ఉన్నాయి, స్తోమత లేదు అట్లా అనుకుంటూ చెప్పాను, మనకు దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ మందిరాలు ఎక్కడున్నా సరే, మీకు అరగంట టైం దొరికినా, గంట టైం దొరికినా మీరు చేయగలిగిన సేవ చేసుకోవచ్చు, లేదా వచ్చి కూర్చొని మాలలు చేసుకోవచ్చు, లేదా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా భాగవతం, భగవద్గీత చదువుకోవచ్చు. నీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో. సో ఆ విధంగా తులసి మారాని చుట్టూ రోజు ప్రదక్షిణ చేయడం, భాగవతం చదవడానికి అవకాశం తీసుకోవడం, అలాగే భగవద్గీత 15వ అధ్యాయము, భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం అండ్ రోజు అష్టకాలు పాడుకోవడానికి ఒక అవకాశం తీసుకోవచ్చు.
అలాగే భజనలు, వైష్ణవ భజనలు. సో వీలైనంత వరకు ఆ మనం ఉపవాసం ఉంటూ ఆ మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. అన్ని రోజులు ఏకాదశి వ్రతాన్ని పాటించుకోవచ్చు పళ్ళతో వాటితో. అలాగే ఇంక వేరే విషయాలు, అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం ఆ, నిషేధించబడింది. ఫైనల్ గా ఎవరిని నిందించకుండా మాక్సిమం ఈ ఈ మాసంలో మనం ప్రయత్నిస్తే సో అత్యంత ప్రయోజనాన్ని మనం పొందొచ్చు అనమాట. సో దీంట్లో భాగంగా కొనసాగింపుగా మనం చూస్తే కనుక ఆ, ఈ అధిక మాసం గురించి, అధిక మాసం యొక్క ప్రయోజనాలు, లేదా అధిక మాసం పాటించకపోతే, అధిక మాసం కానీ పాటించకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి, అది కూడా మనం తెలుసుకోవాలి. మరి నేను అనుకున్నా అధిక మాసం కానీ పాటిస్తే మనకి ఏది చేసినా వెయ్యి రెట్లు వస్తుంది. అంటే కార్తీక మాసం కంటే కూడా ఇంకా ఇది ఎంతో శక్తివంతమైనది. కార్తీక మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇది 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పురుషోత్తమ మాసం వస్తుంది. కాబట్టి ఇది కృష్ణుడే ఓన్ చేసుకున్నాడు, ఇది నా మాసం అన్నట్టుగా పొందుతున్నాడు. కాబట్టి కృష్ణుడి కోసం ఏం చేసినా సరే దానికి వేరెట్లు ఫలితం వస్తుంది. అండ్ కార్తీక మాసంలో చేసేటువంటి ఫలితానికి, ఆ ఫలితానికి ఇది ఇంకా వేరెట్లు ఇస్తుంది అనమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక ఇదేంటంటే, ఎప్పుడైతే పురుషోత్తమ మాసం ఆషాఢ మాసంలో కలుస్తుందో, పురుషోత్తమ మాసం ఎప్పుడైతే ఆషాఢ మాసంలో కలిస్తే, ఆ కలిసినప్పుడు ఏ సంవత్సరం అయితే వస్తుందో ఆ సంవత్సరంలోనే జగన్నాథుడు నవకలేవరం అంటే కొత్త శరీరాన్ని తీసుకుంటాడు అన్నమాట. సో మనం గమనిస్తే మనకి పూరిలో 12 సంవత్సరాలకు ఒకసారి, లేదా 19 సంవత్సరాల లోపు, ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఈ పురుషోత్తమ మాసం ఆషాఢ మాసంలో వస్తుంది. ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు అప్పుడు జగన్నాథుడు మళ్ళీ మళ్ళీ పునర్జన్మ, అంటే మళ్ళీ మనకి కొత్తగా మళ్ళీ ఆయన మనకి అవతారం ఇస్తాడు మళ్ళీ. అంటే ఇప్పటి వరకు మనం కొలిచే జగన్నాథుడిని అక్కడ జగన్నాథ్ మందిరంలో లోపల పూజ చేసి కొత్త జగన్నాథుడిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ పూజ ప్రారంభిస్తారు. నవకళేవరం అంటే కొత్త శరీరం తీసుకుంటున్నాడు. ఇది ఎప్పుడు అంటే పురుషోత్తముడు అంటే జగన్నాథుడు ఆ పురుషోత్తమ మాసం ఎప్పుడైతే ఆషాఢంలో వస్తే అప్పుడు అన్నమాట. ఇక గతంలో చూసుకుని 2015లో వచ్చింది అనమాట. అది నెక్స్ట్ నవకళేవరం జరిగేది 2034లో నెక్స్ట్ జరిగేది. అది మనకు తెలుసు, జగన్నాథుడు దారుతో చేయబడిన వాడు, అంటే చెక్కతో చేయబడిన వాడు. ఆ తర్వాత అన్ని కూడా ఆయనకి కాళ్ళు, చేతులు, కళ్ళు అంత ఆకారంతో కూడా పెయింటింగ్ వేస్తారు. ఆ పెయింటింగ్ అనేది మామూలు మన పెయింటింగ్ అనమాట, అది చాలా న్యాచురల్ పెయింట్స్ అనమాట. సో భగవంతుడికి రోజు అభిషేకం చేయరు, ఎందుకంటే అభిషేకం కానీ రోజు కానీ చేస్తే ఆ పెయింట్ అంతా పోతుంది. మామూలు కెమికల్ పెయింట్ అయితే పోదు, కానీ అది న్యాచురల్ పెయింట్స్ కాబట్టి రోజు కానీ అభిషేకం చేస్తే ఆ పెయింట్ పోతుందని. మరి ఎలా రోజు అభిషేకం చేపిస్తారంటే, భగవంతుని ముందరే పెద్ద అద్దం పెట్టుకొని ఆ అద్దంలో జగన్నాథుని చూపిస్తూ ఆ అద్దానికి రోజు అభిషేకం చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా అభిషేకం చేస్తే మొత్తం పోతుంది అనమాట. అట్లా సంవత్సర కాలం గర్భగుడిలో అద్దాన్ని ముందు పెట్టుకొని అద్దం మీద పోస్తూ అట్లా జగన్నాథుడికి, బలదేవుడు, సుభద్రమాత, సుదర్శన్ అందరికీ చేస్తారు అన్నమాట. కానీ ప్రతి సంవత్సరం స్నానయాత్ర, అంటే జగన్నాథ రథయాత్రకి ముందర 15 రోజుల ముందర ఆయనకి అందరు కనిపించేలాగా, అందరూ చూసేలాగా జగన్నాథ మందిరం పైన ఉన్నటువంటి ఒక వేదిక పైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ రోజు నీళ్లతో అభిషేకాలు చేస్తారనమాట. అది అందరూ చూడొచ్చు అనమాట, ఎవరైనా సరే రోడ్లో పోయే వాళ్ళు అందరూ కూడా చూడొచ్చు అనమాట అభిషేకం.
సో ఎప్పుడైతే అది నీళ్లు పోస్తారో అప్పుడు ఆ ఆయనకి ఆ రంగులతో ఆయన ఏదైతే ఆయన అద్దారో అవన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ 15 రోజులు ఆయనకి జ్వరం వచ్చింది. సో కాబట్టి ఆయనకి మళ్ళీ ఆయన్ని మూలికలతో ఆయన్ని సరి చేస్తూ ఉన్నారు. అంటే ఆ సమయంలో లోపల మన గర్భగుడిలో మనకి దర్శనం ఉండదు. సో వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టి అక్కడ ఈ మూలికలు ఇస్తూ రసాన్ని, కషాయాల్ని అట్లాంటివి ఇస్తూ, అంటే ఆ జ్వరాన్ని వాళ్ళు తగ్గించడానికి ఆ ఆ 15 రోజులు అనవసర కాలం అంటారు. ఆ కాలంలో అప్పుడు మళ్ళీ పెయింటింగ్ వేస్తారనమాట ఆ సంవత్సరానికి కావాల్సిన విధంగా. వన్స్ అదంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు భగవంతుడు స్వయంగా జగన్నాథుడు రథం మీదకి ఎక్కుతారు. ముగ్గురు రథం మీదకి ఎక్కి రథం లాగుతారు అనమాట, రథయాత్ర. ఇప్పుడు చూడండి, మనం కూడా రేపు జూలై 18 గూడూరులో మనం రథయాత్ర చేసుకోబోతున్నాం. అంటే పురుషోత్తమ మాసానికి జగన్నాథుడికి ఎంత అవినాభావ సంబంధం చూడండి. ఈ పురుషోత్తమ మాసం ఆషాఢంలోకి వచ్చినప్పుడు ఆయన కొత్త మళ్ళీ శరీరాన్ని మళ్ళీ ఆయన స్వీకరిస్తాడు. మనం ఎట్లా స్వీకరిస్తామో అట్లా భగవాన్ కూడా స్వీకరిస్తాం. అది చాలా విశేషంగా జరుగుతుంది. మామూలు మామూలు ఆ, రథయాత్రల కంటే ఎప్పుడైతే 2034లో వచ్చే రథయాత్ర అది చాలా విశిష్టంగా ఉంటుంది. అది మళ్ళీ కొత్త జగన్నాథుడు మళ్ళీ మళ్ళీ కొలువై ఉంటాడు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక, సో జగన్నాథుడికి ఎంతో ముడిపడినటువంటి మాసం ఇది. సో ఇంకొక లీల ఉందన్నమాట. ఇది సౌనకాది ఋషులు సూత గోస్వామికి వేసినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఒకటి నేను ఆల్రెడీ చెప్పుకున్నామా నిన్న, ఏంటంటే కలియుగంలో ఉన్న జనాలు ఏ విధంగా వాళ్ళు ఉద్ధరింపబడాలి అని. ఉద్ధరింపబడాలి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అల్పాయుష్కులు, వాళ్ళకి మంద బుద్ధిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉపద్రవం, ఎప్పుడు చూసినా కలహాలతో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఈ విధంగా వాళ్ళకున్న పరిస్థితిలో నిజంగా వాళ్ళు భగవంతుడిని వాళ్ళు నిరంతరం స్మరించడం అనేది జరగదు. కాబట్టి మరి వాళ్ళు బయటకు వస్తారన్నప్పుడు మనం చెప్పుకునే వాళ్ళకి పురుషోత్తమ మాసంలో వాళ్ళు కానీ ఈ వ్రతాన్ని చేయగలిగితే వాళ్ళు కానీ. కానీ ఇలాంటి ఒక ప్రశ్నలతో మళ్ళీ ఇంకా అనేక ప్రశ్నలు సౌనకాది ఋషులు అడిగారని మనకు తెలుసు భాగవతంలో. కానీ అదే సౌనకాది ఋషులు వాళ్ళ గురించి స్కంద పురాణంలో కావచ్చు, పద్మ పురాణం నుంచి కూడా వీళ్ళ గురించి ప్రస్తావన ఉందన్నమాట. వీళ్ళు ఏమేమి ప్రశ్నలు వేశారు అని. అట్లా వేసిన ప్రశ్నలో అక్కడ వాళ్ళు ఎటువంటి ప్రశ్న వేశారంటే, మేము ఉద్ధరించబడాలంటే మేము ఏం చేయాలి అని చెప్పి సౌనకాది ఋషులు సూత కోసం అడిగారంట. మేము ఉద్ధరించబడాలంటే మేము ఏం చేయాలి ఇక్కడ. సూత గోస్వామి ఏం చేశాడంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే క్రమంలో ఒకసారి ఇదే విధంగా నారదుల వారు కూడా నేను ఉద్ధరించబడాలంటే నేను ఏం చేయాలని వాళ్ళు నరనారాయణ ఋషులను అడిగారు అనమాట. నారదుల వారు నరనారాయణ ఋషులను అడిగారు, మేము ఉద్ధరించబడాలంటే మేము ఏం చేయాలని వాళ్ళు అడిగారు. అప్పుడు నరనారాయణ ఋషులు ఏం చెప్పారు అని అంటే, మనం ఎలా ఉద్ధరించబడాలని నేను మీకు చెప్పాలి అంటే ఒక సంఘటన జరిగింది. ఇది కృష్ణుడికి యుధిష్ఠిర పాండవుల మధ్య జరిగిన ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఆ సంభాషణలో మనకి సమాధానం వస్తుందని చెప్పారు. సో నైమిషారణ్యంలో నుండి సౌనకాది ఋషులేమో సూత గోస్వామిని అడిగితే, సూత గోస్వామి ఏమో నారదుల వారు అడిగినటువంటి అదే సేమ్ ప్రశ్న నరనారాయణ ఋషులు సమాధానం చెప్పారు అని చెప్పారు. మరి నరనారాయణ ఋషుడి దగ్గరికి సమాధానం ఎలా దొరికింది అని అంటే, అది పాండవులు ప్లస్ కృష్ణుడి మధ్య జరిగిన ఒక సంభాషణలో మనకి ఆన్సర్ వచ్చింది. ఏంటి ఆ సంభాషణ అంటే, మనకు తెలిసింది పాండవులు వాళ్ళు ఆ జూదం ఆడి సర్వం పోగొట్టుకొని, దుర్యోధనుడు దుశ్శాసనుడి వాళ్ళ యొక్క ఈ మోసపు చర్యల వల్ల వీళ్ళు రాజ్యాలను పోగొట్టుకున్నారు. అంతిమంగా ద్రౌపదిని ఆల్మోస్ట్ అవమానం పాలు చేసి పెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళు అడవులకు రావాల్సి వచ్చేసింది. అడవుల్లో వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు ఒకానొక సందర్భంలో వాళ్ళకి కృష్ణుడు చూడాలనిపించింది ఆ పరిస్థితుల్లో. సో వాళ్ళు ఆ
కృష్ణుడిగా చూడాలని చెప్పేసి వాళ్ళు తలుచుకోగా కృష్ణుడు వెంటనే అక్కడ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనమాట కృష్ణుడు. వాళ్ళ స్థితిని చూసి కృష్ణుడు చాలా ఆవేదన చెందాడు, చాలా బాధపడ్డాడు అనమాట. ఏంది మీకు ఇలాంటి ఒక గతి పట్టింది, అసలు ఎలా ఉన్నారు మీరు, అసలు ఏం చేస్తున్నారు మీరు, నేను మిమ్మల్ని చూస్తే నా గుండె తరిగిపోతుంది అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళతో అంటున్నప్పుడు వాళ్ళు, మాకేం ఇబ్బంది ఏం లేదు, మేము ఏదో ఒక విధంగా చక్కగానే గడిపేస్తున్నాము, మాకు ఇక్కడ సాధువుల యొక్క సాంగత్యం దొరికింది, మాకు చేసుకోవడానికి కావాల్సిన సేవ కూడా మాకు దొరికింది, మా గురించి నువ్వేం పెద్దగా చింతించాల్సిన అవసరం లేదులే అంటాడు. కానీ కృష్ణుడు, నా భక్తులకి ఇంత కష్టం దొరికిందా, ఇంత కష్టం వచ్చింది నా భక్తులకి అని చెప్పి కొద్దిగా ఆవేదనతో ఈ ఈ దుర్యోధనుడిని దుశ్శాసుని సామాన్యంగా మనకి వదలకూడదు, బయటకు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దానికి మన పగ తీర్చుకోవాలి, అది ఇది అన్నప్పుడు అప్పుడు యుధిష్ఠిర మహారాజు అడిగారు అనమాట, అసలు ఎందుకు ఇలా మేము ఈ రోజు ఈ పరిస్థితిలో మేము పడ్డాము, అసలు దీని వెనకాల ఏమైనా కారణం ఏమైనా ఉందా, ఎందుకంటే దేనికైనా ఒక మనం చేసుకున్న కర్మ ఆ, వల్లనే మనం ఈ రోజు ఇది అనుభవిస్తాం కదా. మేము ఈ స్థితిలో పడ్డానికి మేము ఏదైనా గతంలో ఏదైనా మేమేమైనా పాపం ఏమైనా చేశామా, ఇక్కడైనా మేము పొరపాటు ఏమైనా చేశామా అన్న ఆ కోణంలోంచి ప్రశ్న ఒకటి వేశాడు. ఇంకో ప్రశ్న అంటే మేము ఉద్ధరించబడాలంటే మేము ఏం చేయాలి, ఓకే అయిపోయింది అయిపోయింది వచ్చేసాము, బట్ ఇక్కడ నుంచి మేము ఇంకా ఉద్ధరించబడాలి అంటే వీటి నుంచి నేను శాశ్వతంగా బయటపడాలంటే మేము ఏం చేయాలి అని అడుగు. సో కృష్ణుడు వెంటనే ఇంకా ఏమి, ఎందుకంటే కృష్ణుడికి తెలియకుండా ఏం లేదు, ఆయనకి గతము తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు, ప్రతి జీవితం తెలుసు. మన భగవద్గీత 7వ అధ్యాయం 26వ శ్లోకాల్లో మనకి ఇది వస్తుంది మనం కానీ నా గురించి ఎవరికి తెలియదు అంటాడు కృష్ణుడు. సో అప్పుడు ఎస్, నిజంగానే మీరు కొంత పాపం చేస్తున్నారు. ఏంటి ఆ పాపం అంటే, మీరు గత జన్మలో మీరు పురుషోత్తమ మాసాన్ని నెగ్లెక్ట్ చేశారు మీరు అని చెప్పారు. పురుషోత్తమ మాసాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే మీరు ఆచరించకుండా, మీరు పాటించకుండా వదిలేశారు అని. పురుషోత్తమ మాసమా, ఇది అట్లాంటి ఒక మాసం కూడా ఒకటి ఉందా, అసలు ఈ పురుషోత్తమ మాసం ఏంటి, అసలు ఇది ఎట్లా, అసలు ఇప్పటివరకు మేము శ్రావణ మాసం, చైత్ర మాసం అని ఈ పేర్లు విన్నామే కానీ పురుషోత్తమ మాసం అని కొత్తగా మేము వింటున్నామే. అప్పుడు కృష్ణుడు మొత్తం చెప్తాడు, అది మనం చెప్పేసుకున్నాం మనం నిన్న, ఎట్లా అయితే ఇట్లానే మలమాసం ఒకటి ఉంది, ఇట్లా వెళ్ళి ఆటోమేటిక్ అది భగవంతుడు ఓన్ చేసుకున్నాడు, పురుషోత్తమ మాసం కింద ఓన్ చేసుకున్నాడు అని ఆల్రెడీ మనం నేను చెప్పుకున్నాం. కాబట్టి ఆ పురుషోత్తమ మాసాన్ని మీరు పాటించకుండా మీరు వదిలేశారు కాబట్టి దాని యొక్క ఫలితం మీకు ఇక్కడ దొరికింది అని అన్నారు. అప్పుడు ద్రౌపది అమ్మవారు అంటారు, అంటే నేనేం చేశాను, వాళ్ళు పురుషోత్తమ మాసం నెగ్లెక్ట్ చేస్తే దానికి నాకు సంబంధం ఏంది, మరి నేను ఎందుకు ఇక్కడ, నేను అసలు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను నేను ఇక్కడ అని చెప్పి అతను అన్నమాట ఆమె అడుగుతుంది అట్లా. సో ఎప్పుడైతే ఆమె అడుగుతుందో, వాళ్ళైనా నెగ్లెక్ట్ చేశారు, నువ్వైతే అవమానించావు పురుషోత్తమ మాసాన్ని అని చెప్పి ఆయన చెప్తాను అనమాట. అందుకే నీకు ఇంకా ఎక్కువ ఇక్కడ, నీకు ఆ అవమాన భారం నీకు ఇంకా ఎక్కువైంది. సో వాళ్ళకే అవమానం బరి దొరికింది కానీ నీకు ఇంకా ఎక్కువ అవమానం బదిలింది. నీ అంటే నీ మానాన్ని కూడా హరించేటువంటి స్థితికి నువ్వు వెళ్ళాల్సిన స్థితికి వచ్చేసావు నువ్వు. అటువంటి స్థితిలో నువ్వు పడ్డావు ఇప్పుడు. అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే, ద్రౌపది లాస్ట్ జన్మలో ఆమె మేధావి అనే ఋషి యొక్క కుమార్తె అన్నమాట. ఆ మేధావి అనే ఋషి, ఆయన నిరంతరం ఆయన ఆ ధ్యానంలో, ఆ తపస్సులో, ఆ ఆ తపస్సు చేసే క్రమంలో ఆయన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ కాలం మొత్తం గడిచిపోయింది అన్నమాట. ఆ ఇదిలో లేదా ఆ తపస్సులో ఆయన తన కూతురు పెళ్లి చేయడం అనేది ఆల్మోస్ట్ మర్చిపోయాడు. జనరల్ గా ఎవరు మర్చిపోరు, మర్చిపోకూడదు కూడా. కానీ ఇక్కడ ఈయన ఎట్లాంటి ఒక ఆ, సాధువు లేదా ముని అంటే, లేదా పూర్తిగా భక్తిలో నిండిపోయినటువంటి వ్యక్తి, సో భక్తిమయంలో ఉండేవాడు. సో ఇటువంటి అంటే అంత
పరిపూర్ణుడు లేక పరిపూర్ణ భక్తుడు, నిరంతరం కృష్ణునే తలుచుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఆ ఆ తపస్సు లేదా భజన నిరంతరం ఆయన తలుచుకుంటూ స్మరణలో ఉన్నాడు. ఆ ఆనందం అనుభవిస్తూ ఎంతో కాలం గడిపేసరికి వాళ్ళ కూతురైనటువంటి ద్రౌపది అమ్మవారు గత జన్మలో చేయలేకపోయాడు. అయితే ముసల్తనం వచ్చేసింది, మేధావి వెళ్ళిపోయారు, ఆయన శరీరం వదిలి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ద్రౌపదికి ఏంటంటే ఇప్పుడు ఒంటరాం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలి, 80% పెళ్లి చేసుకుంటే మనకి రక్షణ ఉంటుంది కదా అనే భావనలో ఆమె తీవ్రంగా వెతుకుతూ ఉందన్నమాట. ఆలోచిస్తూ ఉంది, వెతుకుతూ ఉంది, ఏం చేయాలా, పెళ్లి ఎలా చేసుకోవాలి, ఎట్లా ఏంటంటే ఆమె మదన పడుతున్న సమయంలో అక్కడికి దుర్వాస ముని వచ్చారు. దుర్వాస ముని ఎవరంటే ఈ మేధావికి స్నేహితుడు అనమాట. అప్పుడు దుర్వాస ముని అడుగుతారనమాట, ఏమ్మా నీకేం కావాలి, ఏంటి, ఎందుకు అంత ఆవేదనలో ఉన్నావంటే, ఇట్లా మా నాన్న చేయవలసినటువంటి వివాహం చేయగా ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలని ఉంది. సో వివాహానికి నేను ఈ నేను నేను ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, పర్వాలేదమ్మా, రేపు రాబోయేది పురుషోత్తమ మాసం వస్తుంది, నువ్వు గట్టిగా వ్రతం చేయి, ఖచ్చితంగా నీకు, సో నువ్వు అనుకున్నట్టుగా ఒక మంచి భర్త నీకు దొరుకుతాడు అని చెప్పారు అనమాట. ఇది చాలా అద్భుతమైనది, చాలా గొప్ప మాసం ఇది. కాబట్టి ఎటువంటి వాళ్ళని సరే ఇక్కడ వ్రతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. అయితే ఆమె ఏమంటుందండి, ఇదేంది పురుషోత్తమ మాసమా, మల్ల మాసం, నేను ఎప్పుడు వినలేదే. నాకు తెలిసినంత వరకు కార్తీక మాసమే చాలా ఉత్తమమైంది. అండ్ నేను విన్నది మలమాసం అంటే అసలు అది చాలా, అసలు ఏ పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం అసలు జరగవు కదా అసలు అక్కడ. మీరేంది పోయి నన్ను రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారే నాకు. నాకు అసలైనటువంటి నేను విన్నది, చాలా మంది నేను విన్నదంతా కూడా మలమాసం చాలా దరిద్రం అని నేను విన్నాను. కానీ మీరేమో ఇప్పుడు నాకు కొత్తగా దీనికి మించింది ఇంకోటి లేదని చెప్పేసి నాకు చెప్తున్నారే అని చెప్పి, ఎప్పుడైతే ఆమె అలా అంటుందో, ఎవరి దగ్గర అనకూడదు అట్లాంటి మాటలు ఆమె అట్లా అనేసింది. ఎవరి దగ్గర అంటే దుర్వాసముని దగ్గర. అని దుర్వాసముని గురించి మనకు తెలుసు, ఆయన ప్రతి చిన్నదానికి విపరీతంగా కోపడి అప్పటికప్పుడే శపిస్తాడు. ఎప్పుడైతే ఈమె అతను చెప్పిన మాటని ధిక్కరించిందో దుర్వాసమునికి కోపం వచ్చేసింది. దుర్వాసమునికి కోపం వచ్చినా కూడా, అరే నువ్వు ఒంటరిది కదా, పైగా తండ్రి కూడా లేడు, కానీ నా స్నేహితుడి యొక్క కుమార్తె కదా, నన్ను తిట్టిందిలే, లేదా నా మాట పట్టించుకోకపోయినా ఏం కాదని చెప్పేసి యాక్చువల్గా అతను క్షమించేశాడు. అయినప్పటికీ కూడా అతను శపించాడు. ఎందుకనంటే, నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు కానీ, నా మాట పట్టించుకోవడం పర్వాలేదు కానీ, నువ్వు పురుషోత్తమ మాసాన్ని శంకించావు, నువ్వు పురుషోత్తమ మాసాన్ని నిందించావు నువ్వు. సో కాబట్టి నువ్వు ముసల్దాని అయిపోవాలి అని చెప్పేసి ఆయన శపించాడు అనమాట. ముసల్దాని అయిపోవాలని చెప్పి శపించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా దుర్భరం అయిపోయింది. ఆయన ఏమో శపించేసి నువ్వు ముసల్దాని అయిపోవాలని చెప్పేసి శపించేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమెకి ఏ దిక్కు తోచక, ఇప్పుడు ఈ స్థితి నుంచి నేను బయటపడాలి, రెండోది నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అనే ఇదిలో ఆమె ఏం చేసింది, తర్వాత ఆమె బాధను దిగమింగుకొని మళ్ళీ శివుడిని ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది. సో శివుడు అసుతోషుడు అంటే కొద్దిపాటి తపస్సుగా ఆయన త్వరగా ఆయన ప్రసన్నుడై వెంటనే ఆయన ఆ, దర్శనం ఇచ్చేస్తాడు. సో ఈ ఆల్రెడీ ఆవేదనలో ఒక పక్క ఉంది, ముసల్తనం ఆవేదనలో పెళ్లి కాలేదని ఒక తపన, ఇప్పుడు ముసల్తనంలో ఎట్లా పెళ్లి అవుద్దబ్బా అని అదొక భయము. వెంటనే శివుడు ఎప్పుడైతే దర్శనం ఇచ్చి అక్కడ అక్కడ ఆమెకి కనిపించాడో, దర్శనం ఇచ్చాడో, శివుడు అడిగాడు, నీకేం కావాలమ్మా, నువ్వు ఎంతో తీవ్రంగా నా కోసం నువ్వు పరితపించావు కాబట్టి నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆమె ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆవేదన, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ లో నీకేం కావాలన్నప్పుడు, నాకు ఒక భర్త కావాలి, నాకు భర్త కావాలి అని 5 సార్లు అడిగింది అనమాట.
ఎప్పుడైతే ఆమె 5 సార్లు అడిగిందో ఆయన తదాస్తు అనేసాడు. అంటే ఏంటి, నీకు 5 మంది భర్తలు వస్తారు, నీకు 5 మంది భర్తలు అడిగి కాబట్టి 5 మంది భర్తలు ఇస్తుంది. అంటే ఆయన ఏమన్నాడు, నీకు కావాల్సింది 5 మంది భర్తలే కదా, సరే తీసుకోబో అనేసాడు. అంటే అక్కడతో వరం ఇచ్చేసాడు అని. ఆమెకు మళ్ళీ వెంటనే, ఇదేంటి స్వామి, నేను 5 మంది భర్తలు నాకేంది, నేను అడిగింది ఒక భర్తనే కదా, నువ్వు అడిగింది ఒక భర్తే కానీ నువ్వు 5 సార్లు అడిగావు కదా, నేను 5 సార్లు అని నేను అనుకున్నాను. సో కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు అడిగిన దానికి నేను ఇచ్చేసాను, నేను వెళ్తున్నాను. సో ఆ జీవితం అలా గడిపేసింది. ఇంక ముసలితనం అయిపోయింది కదా, నెక్స్ట్ జన్మ ద్రౌపది జన్మ. సో ఆ ద్రౌపది జన్మలో ఆమెకి ఈ విధంగా ఆ, 5 మంది భర్తలు కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. 5 మంది భర్తలు. కాబట్టి ఈ 5 మంది భర్తలు రావడం గల కారణం అదైతే, వాళ్ళు వాళ్ళు గతంలో పురుషోత్తమ మాసాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈమె అవమానించింది. ఆ అవమానించిన కారణంగా, వాళ్ళు చేసిన కారణంగానే వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఈ ఈ విధంగా వాళ్ళు బాధలు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మేము ఎట్లా ఉద్ధరించబడాలి, ఎట్లా మేము దీని నుంచి మేము బయటపడతాము, ఎట్లా ఈ కష్టాల నుంచి మేము బయటకు వస్తామంటే, ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, వచ్చే మాసం మళ్ళీ అధిక మాసమే వస్తుంది, వీలైతే దాన్ని పరిపూర్ణంగా మీరు పూర్తి స్థాయిలో దాన్ని ఆచరించండి, దాన్ని పాటించండి అని చెప్పాడు. సో ఎప్పుడైతే అది పాటిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ స్థితి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు అని చెప్పి చెప్తారు. అంటే తెలియని వాళ్ళకి నిజంగానే ఆ, ఒక దురదృష్టం ఇది. ఎందుకంటే మన మన అహంకారం నుంచి, మన కామక్రోధ మహోన్మత్తం నుంచి బయటపడడానికి, ఎందుకంటే ఇవి మాత్రమే నన్ను మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకొని వస్తూనే ఉంటాయి మళ్ళీ. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, ఈ ఒక్క మాసాన్ని మనం ఎట్లో ఒకట్లా కొద్దిగా శక్తి పుంజుకొని భగవంతుని వేడుకుంటూ, ఆ శక్తి కూడా భగవంతుని ప్రసాదించమని చెప్పేసి, మళ్ళీ తెల్లవారుజామున లేసి మనం మంగళహారతి భగవన్ నామ జపం మనం చేయగలిగితే, ఆరోగ్యానికి ఆరోగ్యం, తపస్సుకి తపస్సు, భగవంతుడు అనుగ్రహాన్ని బట్టి భగవంతుడి అనుగ్రహం అన్ని జరిగిపోతాయి. అని భక్తుల సాంగత్యంలో మేము భగవద్గీత చదివామంటే మేము అంటే వాళ్ళు చదవగా నేను ఎందుకు చదవలేను అని చక్కగా వాళ్ళ నుంచి మనం వినేటువంటి ఆ విషయాల్లో మనం కూడా ప్రేరణ పొంది, మనం కూడా ఆ, వాళ్ళు చేయగలిగిన కార్యక్రమాలు కార్యాలు మనం కూడా చేయడానికి మనం ప్రయత్నిస్తాం మనం కూడా. సో కాబట్టి మనకి ఈరోజు ప్రభుపాదుల వారి దయ వల్ల మనం అటువంటి సాంప్రదాయంలో ఉంటూ మనం ఎంతో కొంత మనం చేయగలిగింది మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాసాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అవకాశం ఉన్నంత వరకు అందరూ దగ్గరగా ఉండేటువంటి మందిరాలకి మనం పోయి మంగళహారతికి అటెండ్ అవ్వడం చాలా చాలా, ఏది చేసినా మనకి 1000 రెట్లు అన్నమాట. నిజంగా మనం దీని నుంచి బయటపడిపోవాలనుకుంటున్నానని మనం నిజంగా మనలో లోపల నిజంగా అంత తీవ్రమైన కానీ కోరిక కానీ ఉంటే మాత్రం ఇది పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవాలన్నమాట. అండ్ ఈ వ్రతాలు ఆ, ఎంత ఇది చేసే మనం చేసే వ్రతాలు ఎంత విశిష్టమైనవి అంటే, దాని అంటే ఎంత శక్తివంతమైనవి అని అంటే, దీనికి కూడా మనకి పద్మ పురాణంలో కానీ స్కంద పురాణాల్లో కూడా మనకి కొన్ని ఘటనలు మనకి వివరించినారన్నమాట. ఒకసారి హరిధన్వ హరిధన్వ అని చెప్పేసి ఒక ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వద్దకి ఒక చిలక వచ్చి కొన్ని మంచి విశేషాలు చెప్తున్నారు అనమాట. ఇది మానవ జన్మ దొరికింది, మానవ జన్మ చాలా చాలా దుర్లభం, ఇది చాలా ఎప్పుడెప్పుడో దొరుకుతుంది, అన్నిసార్లు మనకు మానవ జన్మ దొరకదు. ఇప్పుడు దొరికింది కాబట్టి మనం ఖచ్చితంగా మన కృష్ణుడు స్మరణ మనం ఎక్కువ చేసుకోవాలా, భగవంతుడు సేవ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఈ హరిజనులకి ఇదేందా ఈ చిలక వచ్చి నాకెందుకు చెప్తుంది, అసలు దీని వెనకాల ఆ, కల కారణం లేదా ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా దీని వెనకాల అని ఆ చిలక వచ్చి పదే పదే మంచి విశేషాలు చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు, ఇది నా దగ్గరికి వచ్చి నాకేదో చెప్తుందబ్బా అని చెప్పేసి తనకు కొంత సందేహం వచ్చి ఆ ఆ హరిధన్ వల్లి తనకి పరిచయం ఉన్న ఒక ఋషిని అడిగాడు అనమాట. ఆ ఋషిని అడిగితే, సో ఆ ఋషి ఏం చెప్పాడంటే,
నువ్వు జన్మలో నువ్వు ఒక ఋషివి, నీకు అసలు సంతానమే కలగలేదు. సో నీకు భార్యకి సంతానమే లేదు అన్నప్పుడు మీరు ఆ సంతానం కోసం మీరు నారాయణ్ణి 4000 సంవత్సరాలు మీరు తపస్సు చేశారు. సో 4000 సంవత్సరాలు మనం తపస్సు చేసిన తర్వాత మీకు భగవంతుడు నారాయణుడు గరుడుల వారి మీద వచ్చారు. వచ్చి మీకు దర్శనం ఇచ్చారు. ఆయన అడిగారు మీకు ఏం కావాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మాకు సంతానం కావాలని చెప్పి అడిగారు. ఇప్పుడు భగవంతుడు అన్నాడు, ఇంకొక 7 జన్మల దాకా మీకు అసలు సంతానమే లేదే మీకు అని చెప్పి వాళ్ళు చెప్పాడు అన్నమాట. ఏదైతే గరుడు వారి మీద వచ్చారో గరుడు వారు "ఉమ్, మీరు ఎందుకు నారాయణ మీరు నువ్వు తలుచుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చేయవచ్చు కదా, వాళ్ళు అడిగేది ఒక సంతానమే కదా, దానికోసం 1000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు కదా, నువ్వు చేయలేనిదా, నువ్వు ఇవ్వలేనిదా అని చెప్పాను. అప్పుడు నారాయణుడు అంటాడు, గరుడ నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వచ్చు కావాలనుకుంటే, ఎందుకంటే నా భక్తులు వాళ్ళు కానీ ఆశిస్తారు అంటే కర్మ ప్రకారంగా అయితే 7 జన్మల తర్వాత వాళ్ళకి సంతానం ఉంది కర్మ ప్రకారం. కానీ నా భక్తుడు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ సంతానాన్ని వాళ్ళకి ప్రాప్తి ఇవ్వచ్చు. కాబట్టి నువ్వు నా భక్తుడివే కాబట్టి, నువ్వు నిరంతరం నన్నే స్మరించుకుని నా భక్తుడు కాబట్టి, ఒకవేళ నువ్వు ఏదైనా దయదలుచుకోవాలనుకుంటే నువ్వు కావాలంటే నువ్వు ఆ సంతానాన్ని ప్రాప్తి కలిగేలా నువ్వు వాళ్ళకి ఆ ఏమంటారు ఆశీర్వాదం నువ్వు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి అంటారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఒకటి భగవంతుడు ఏది చేసినా సరే తన భక్తుల ద్వారానే చేపిస్తాడు. ఎందుకు? తన భక్తుల్ని హైలైట్ చేయాలని, తన భక్తుల యొక్క స్థానం చాలా విశిష్టమైంది అని. సో తన గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే తన భక్తుల ద్వారానే తెలుసుకోవాలి. సో భగవంతుడు భక్తులకి ఇచ్చేటువంటి స్థానం, భక్తులకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉంటుంది. అదే విధంగా భక్తులు ఎప్పుడు కూడా భగవత్ స్థానాన్ని ఎప్పుడు గొప్పగా చెప్తారు, ఆయన లీలల్ని గొప్పగా వర్ణిస్తారు. సో ఇక్కడ ఏంటంటే భక్తులు భగవంతుని పరస్పరం సో వాళ్ళని కీర్తిస్తూ ఏనా, ఈ ప్రపంచం మొత్తం కూడా లీలలతో నింపేస్తారు అన్నమాట. ఎందుకు? మనలాంటి సామాన్యులు ఆ లీలలు విని మనం ఉద్ధరించబడ్డాయి. సో అయితే మొత్తానికి గరుడులు వారు సంతానాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా ఆ సంతానాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. ఇంకొక ఋషి వచ్చాడు. వచ్చి ఆ పిల్లవాడిని ఒక తదేకంగా చూస్తున్నారు అనమాట. ఆ పిల్లవాడిని కొంచెం లోపల కొద్దిగా తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్నమాట తదేకంగా చూస్తూ ఎక్కడో కొద్దిగా ఆవేదన చెందుతున్నట్టుగా కనపడుతున్నాను. ఈ తల్లిదండ్రులు చూసి గమనించారు, ఎందుకు మా అబ్బాయిని మీరు తదేకంగా చూస్తున్నారు, కొంచెం ఆ, ఆవేదనతో చూస్తున్నారు అంటే, ఈ అబ్బాయికి పెద్ద ఆయుష్ ఏమి లేదు కదా అసలు. మీరు నారాయణుడు గరుడుల వారి ద్వారా సంతానం ఇప్పించాడు. కానీ ఈ సంతానానికి పూర్ణ ఆయుష్ లేదు, తక్కువ ఆయుష్ ఉంది అని చెప్పాడు. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అయితే? మరి మా బిడ్డల్ని మేము కాపాడుకోవాలంటే మేము ఏం చేయాలన్నప్పుడు ఆ ఋషి అన్నమాట, మీరు తప్పకుండా మీరు రాబోయే మాసంలో మీరు తపస్సు చేయండి అని చెప్పారు. వాళ్ళు వచ్చే నెలంతా మీరు తపస్సు చేయండి అని చెప్పాడు. వాళ్ళకి తెలియదు ఆ మాసం ఏంటి ఎట్లా అని, వాళ్ళు పెద్దగా ఏం ఐడియా లేదు వాళ్ళు. బట్ వాళ్ళు సరేలే ఇంకేముంది, మళ్ళీ మనం మళ్ళీ మనం తపస్సు చేయాలా, మనం ఇంకా ఎట్లా మన పిల్లవాడు మనం కాపాడుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తపస్సు చేశారు, ప్రారంభించారు. తపస్సు చేయంగానే ఆ నెలలోనే మళ్ళీ కనిపించేసాడు, మళ్ళీ భగవంతుడు దర్శనం ఇచ్చేసాడు. ఇదేం స్వామి గారు 4000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తే
ఒకసారి మీరు దర్శనం ఇచ్చారు, 4,000 సంవత్సరాల తర్వాత మీరు దర్శనం ఇచ్చారు. ఇప్పుడేమో నెలకే ఇచ్చేసారే ఏంటి అని అంటే, మీరు చేసింది పురుషోత్తమ మాసంలో చేశారు కాబట్టి నేను వెంటనే దర్శనం ఇవ్వాల్సిన పరిస్థితి నాకు వచ్చేసింది. అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే మన దర్శనం ఇచ్చేది పురుషోత్తమ మాసంలో మనం చేసేటువంటి ఈ వ్రతం మనకి వెంటనే భగవుడికి అనుగ్రహం వెంటనే దొరుకుతుందని మనకి కనబడుతుంది. అండ్ చివరిగా ఇంకొక లీల కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంద్రుడు ఇంద్రుడికి ఇంద్రుడి పోస్ట్కి ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ భగవద్గీత భాగవతంలో అనేక సందర్భాలు. దేవతల పొజిషన్ అనేది అవి కేవలం పోస్టులు అన్నమాట. ఎట్లయితే ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకి మినిస్టర్లు మారుతూ ఉంటారో, దేవతల యొక్క దేవతా గణం అంతా కూడా ఒక మన్వంతరానికి ప్రతి మన్వంతరానికి మారిపోతారు. అంటే 71 యుగ చక్రాలు కొత్త కొత్త దేవతా గణం వస్తుంది. అంటే కొత్త 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 మినిస్టర్లు వస్తుంటారు కదా 5 సంవత్సరాల తర్వాత. అట్లా వీళ్ళు కూడా ఒక మన్వంతరానికి మొత్తం మారిపోతారు. అంటే ఇప్పుడు మారిపోయే టైం వచ్చింది ఆల్మోస్ట్. అటు ఇంద్రుడి పోస్ట్కి ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి అని ఒక ఒక సంశయం ఏర్పడింది. అయితే ఇంద్రుడి పోస్ట్ మనం తీసుకోవాలంటే 100 యజ్ఞాలు చేయాలి. 100 యజ్ఞాలు చేయాలన్నమాట భూమి పైన. సో భూమి పైన 100 యజ్ఞాలు చేయాలి. అయితే ఎంతమందికి సామర్థ్యం ఉంది 100 యజ్ఞాలు చేయడానికి? మన దగ్గర ఒక యజ్ఞం కావాల్సిన డబ్బులు కూడా లేవు మన. ఎందుకంటే యజ్ఞం ఒకటి చేయాలంటే మరి చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి. అండ్ దాంతో పాటు శారీరకంగా కూడా చాలా పెద్ద తపస్సులు చేయాలి. అంటే వాళ్ళకి వాళ్ళు అడిగినట్టుగా మనం తపస్సులు చేయాలన్నమాట. మనం తపస్సులు చేయాలి. అంటే ఓన్లీ యజ్ఞాలు అంటే డబ్బులు ఇస్తే సరిపోదు కాదు, మనం కూడా కొంత వ్రతాలు పాటించాలి. అంత కొంచెం కఠినంగా ఉంటాయి అన్నమాట. ఆ యజ్ఞాల్లో కూర్చునే వాళ్ళు కొంత అర్హత సంపాదించాలి. అర్హత సంపాదించాలి అంటే తపస్సు చేయాలి. అట్లా 100 యజ్ఞాలు చేయాలి. చేస్తే మరి నెక్స్ట్ ఇంద్రుడి పోస్ట్ వాళ్ళకే అన్నమాట. కానీ అది అందరూ అన్ని చేయలేరు కూడా. కొంతమంది 2 చేసి వదిలేస్తారు, కొంతమంది 10 చేస్తారు, కొంతమంది 90 దాకా చేస్తారు కూడా. 99 కూడా ఒకసారి చేసి ఒకటి చేయలేకపోతారు. సో ఆ సో మనం కూడా భాగవతాలు మనం చూసాం కదా. మనం కూడా భాగవతం ఏ విధంగా ఆ పృథు మహారాజు యజ్ఞం చేస్తామంటే 100 యజ్ఞాలు చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఇంద్రుడు వచ్చి అశ్వమేధ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆ గుర్రాన్ని దొంగలిస్తా వెళ్తా ఉండేవాడు. ఎందుకంటే అట్లా 100 చేస్తే నెక్స్ట్ పోస్ట్ వాళ్ళదే అన్నమాట. అట్లా ఇక్కడ కూడా అది చేయడం సామాన్య విషయం కాదు, కానీ అందరూ 100 చేయలేరు అనమాట. సో 100 యజ్ఞాలు చేసే క్రమంలో ఎవరు తీసుకున్నా సరే నెక్స్ట్ ఇంద్రుడు వాళ్ళు అవుతారు అనమాట. 100 యజ్ఞాలకి అతను నెక్స్ట్ ఇంద్రుడు అవుతాడు కాబట్టి ఒక్కోసారి ఇంద్రుడి పేరు శతకృతు అని కూడా అంటారు. శతకృతు, శత అంటే 100, కృత అంటే యజ్ఞాలు లేదా కార్యాలు అని చేస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ కి ఏం చేయాలి అంటే మిగతా అందరూ కష్టపడుతున్నారు అనమాట. యజ్ఞాలు చేయడానికి కష్టపడుతున్నారు. ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళందరూ ప్రయత్నిస్తా ఉంటే, అయితే ఆ టైంకి వాళ్ళు అనుకున్న డేట్ కి అందరూ 100 పూర్తి చేయలేదు. అక్కడ ఓకే, అండ్ నౌషా నౌషా అని చెప్పేసి ఒక వ్యక్తిని నెక్స్ట్ ఇంద్రుడిని చేశారనమాట ఆ టైంలో. మిగతా అందరూ అడిగారు, అదేంది నౌషా అనే వ్యక్తిని మీరు ఇంద్రుడిని చేస్తారు నెక్స్ట్ ఇంద్రుడిని? ఎందుకంటే అతను పెద్దగా అసలు అతను చేయలేదు కదా. అతను తీసుకొచ్చి మీరు ఇంద్రుడి పోస్ట్ ఇచ్చేసారు ఏంది? 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే గానీ రాని పోస్ట్, అసలు ఏ యజ్ఞం చేయకుండానే అతనికి మీరు ఎలా ఇప్పించగలిగారు, ఎలా ఇప్పించారు, ఏంటి ఏంటి కారణం ఏంటని అడిగినప్పుడు మేమందరం కూడా అంత 5, 10, 15 మేం చేసాం, ఇతను ఒక యజ్ఞం కూడా చేయలేదు ఇతను, కానీ మీరు ఎలా అతనికి ఆ పోస్ట్ ఇచ్చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అంటారు అన్నమాట, ఇతను పురుషోత్తమ మాసం యజ్ఞం చేశాడు, సరే ఆ వ్రతాన్ని పాటించాడు కాబట్టి ఇ- ఇతనికంటే ఇంక మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు ఆ పోస్టును స్వీకరించడంలో అని. ఎందుకనంటే రఫ్ గా ఒక పురుషోత్తమ మాసాన్ని మన సాదాసీదాగా ఉన్నటువంటి ఇదిలో మనం చేసేటువంటి
ఈ యజ్ఞము, సారీ, ఈ పురుషోత్తమ మాస వ్రతము అది 100 అశ్వమేధ యజ్ఞాలతో సమానం అని. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. సో కాబట్టి పురుషోత్తమ మాసం యొక్క విశిష్టత ఈ స్థాయిలో ఉందన్నమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తానికి మాత్రం మనం పురుషోత్తమ మాసం ఏ స్థాయిలో మనకి వీలైతే, సో ఎంత వరకు మన మన శరీరం మన మనసు సహకరిస్తుందో, మన బాధ్యతల మధ్యలో మనకి ఎంతవరకు మనం చేయగలము అది నిర్వహించడానికి మనం సూపర్ ప్రయత్నించాలన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే పురుషోత్తమ మాసంలో మనం ఎప్పుడు ఉంటాం, ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం మనకు తెలియదు. ఇప్పుడు మనం అంతా బాగున్నాము, ఎంతో కొంత శక్తి ఉంది, స్థితిగతులు కొంతవరకు సహకరిస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా ఈ ఈ యొక్క వ్రతాన్ని మనం పాటించడానికి మనం పూర్తి స్థాయిలో మనం సన్నద్ధం కావాలని. సో రేపటి నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి సో అన్ని రకాలుగా మనం దానికి సిద్ధమయ్యి ఒక రేపు ఉదయాన్నే మన మంగళహారతిలో మన మనసులో ఒక సంకల్పం తీసుకొని మనం ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నానని మనం భగవంతుడి ముందర ఈ సంకల్పం తీసుకొని వ్రతాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ జూన్ 15వ తేదీకి మన వ్రతాన్ని మనం క్లోజ్ చేస్తాం. సో మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా సరే, ఎన్ని రకాలుగా మనం కోరుకున్నా సరే భగవంతుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనం ఒకటే కోరిక కోరాలి, అంతకు మించి వేరే కోరిక లేదు. నేను నిరంతరం భక్తుల సాంగత్యంలో నిరంతరం నీ నామాన్ని వింటూ ఎప్పుడు కూడా ఆనందంగా నీ సేవ నేను చేసుకునే భాగ్యం నాకు ఎప్పుడు కల్పించు అన్న ఆ ఒక కోరిక మనం కోరుకుంటే అన్ని కోరికలు దాంట్లోనే ఉండిపోయింది నీకు. సో అవకాశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎంతవరకు చేయగలిగితే అంత చేయడానికి ప్రయత్నిస్తే రేపు మనం రథయాత్ర చేయడానికి కూడా కావాల్సిన శక్తి, ఆ ఉత్సాహం, ఆనందం కూడా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడని. నిజంగా మరి ఇందాక చెప్పుకున్నట్టుగా పురుషోత్తముడు జగన్నాథుడు పురుషోత్తమ మాసంలో మనం ఆయన్ని స్మరించుకుంటూ మనం ప్రార్థించి ఈ రథయాత్ర ఇంకా ఎక్కువ మందికి మనం మనం వెళ్ళి ప్రచారం చేయాలి, ఎక్కువ మంది హరినామం తీసుకోవాలి, ఎక్కువ మంది రథయాత్రకు రావాలి అనే కొద్దిగా ఆ, మనం అందరం కూడా గట్టిగా బలంగా ఈ ఈ ప్రచారంలో నిమగ్నం, ఈ సేవలో నిమగ్నం అయితే మేబీ ఈ ఒక రథయాత్ర మన తలరాత మార్చేస్తుందేమో. సో భగవంతుడు తలుచుకుంటే ఏదైనా కూడా ఎంతసేపు పడుతుంది. భగవంతుడు నిజంగా కానీ అనుగ్రహిస్తే మన యొక్క జీవితాలు మారడానికి ఎంతసేపు భగవంతుడు తలుచుకుంటే. ఓకే, నేను భగవంతుని ఎప్పుడు నేను రీచ్ కాలేకపోవచ్చేమో నా నా యొక్క కార్యాలతో, నా సేవలతో. కానీ భగవాన్ అనుగ్రహిస్తే భగవాన్ నా దగ్గరికి రాగలుగుతాడు. నేను ఆయన దగ్గరికి పోలేకపోవచ్చు, బట్ భగవాన్ నా దగ్గరికి వచ్చేదానికి ఆయన తలుచుకుంటే ముందుకు రాగలుగుతాడు. నేను తలుచుకుంటే పోగలనో పోలని నాకు తెలియదు కానీ, బట్ ఆయన తలుచుకుంటే మాత్రం నా దగ్గరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చిత్రంలో నా దగ్గరికి రాగలుగుతాడు ఆయన. సో కాబట్టి ఆ, వీలైనంత వరకు ఆ, గట్టిగా సంకల్పం తీసుకొని మనం ఈ యొక్క వ్రతాన్ని మనం ఖచ్చితంగా ఆ, మనకున్న శక్తి సామర్థ్యాలకు మనం నెరవేర్చాలి. సో వీలైనంత వరకు అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి విషయాలు చర్చించుకొని ఆ దేనికి దాని ఏమంటారు, మంచి చెడులు అటు ఇటు ఉన్న కొన్ని గందరగోళాలు ఉన్నా సరే కొంచెం ఓర్పుతో సహనంతో చెప్పాక దీంట్లో ఎవరిని నిందించడానికి కూడా లేదు. సో దానివల్ల మన వ్రత ఫలితం, మన వ్రత భంగం జరిగి మళ్ళీ మనం అంతకంటే ఇంకా దుర్పరిస్థితిలోకి పోకుండా అత్యంత జాగ్రత్తగా మనం ఈ వ్రతాన్ని మనం పూర్తి చేసుకోవాలి. సో మనకి జగన్నాథ అష్టకం కూడా మనం రోజు మనం పాడుకునే దానికి మనం ఆ, సిద్ధంగా ఉండాలి మనం అంతా కూడా. సో ఒక అష్టకం పాడమని చెప్పారు కాబట్టి మనం జగన్నాథ అష్టకం తీసుకున్నాం. పురుషోత్తముడు జగన్నాథుడు కాబట్టి సో మనం జగన్నాథ అష్టకం కూడా మనం పాడుకుంటే మంచిది. సో కొద్దిగా నేను ఇప్పుడు ఆ, ఈ
ఈ జగన్నాథాష్టకాన్ని నేను ఆ, పాడతాను. సో నేను రికార్డింగ్ కూడా ఇప్పుడు ఫోన్లో చేసి మీకు మళ్ళీ నేను మెసేజ్ పెడతాను. సో దాన్ని మీరు వింటూ మీరు కూడా కొద్దిగా అదే ట్యూన్లో పాడడానికి ప్రయత్నించండి. సో ఈ జగన్నాథ అష్టకం సాక్షాత్తు శంకరాచార్యులు రాసినటువంటి అష్టకం. ఇది జగన్నాథుని ఉద్దేశించి, జగన్నాథుని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రాసినటువంటి ఇది అష్టకం అన్నమాట. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీతకారవో ముదా బిరి నారీ వదన కమల స్వాద మధుపా రమా శంభో బ్రహ్మ మరపతి గణేశార్చిత పాదో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. భుజే సవ్యే వేణుం శిరసి సికిపిచ్చం కటితాటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధాతే సదా శ్రీమద్వృందావన వసతి లీల పరిచయో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. మహాంబోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ సకల సుర సేవ వసరదో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. కృపా పరవార సజల జలవత్ శ్రేణి రుచిరో కృపా పరవార సజల జలద శ్రేణి రుచిరో రమవని రామ స్ఫురధమల ఫంకేరుహ ముఖ సురేంద్రైరారాధ్య స్తుతి గణాసికా గీతా చరితో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. రథారుడో గచ్చన్ పతి మిలిత భూదేవ పఠలై స్తుతి ప్రారుద్భావం ప్రతిపదముపకరణ్య సదయా దయా సింధుర్బంధు సకల జగత సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. పరబ్రహ్మ పీడకు వలయధత్పోలుల్లనయను ఓ నివాసి నీలాద్రౌ నిహిత చరణు నంత శిరసి రసానందో రాధా సారసావపుర లింగన సాఖో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. నవయ్యచే రాజ్యం నచటనక మాణిక్య విభవం
నయాచేహం రమ్యం నిఖిల జనకామ్యం వరవధూం సదా కాలే కాలే ప్రమదపతిన గీతా చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే హరత్వం పాపానం వితతిమపారం యాదవ పాతే అహో దినో నాదే నిహిత చరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతా శుచి సర్వపాప విశుద్ధాత్మ విష్ణులోకం సగచ్చతి జయ జగన్నాథ బలదేవ సుభద్రమయ జయ సుదర్శన జయ గౌరనిత 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 జయ గౌరని జయ జయ ప్రభుపా 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 జయ జయ ప్రభుపా నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ श्री श्री जगन्नाथ अष्टकम की जय श्रील प्रभुपाद की जय जय गौ प्रेमानंदे हरि हरि बोल సో సో ఈ విధంగా మనం జగన్నాథ అష్టకాన్ని పాడుకుంటూ మన చేయగలిగినవి ఇంతవరకు అవకాశం ఉంటే మనం భగవంతుడికి మన వంతుగా మనం ఈ మాసంలో ఆయన్ని తృప్తిపరచడానికి అంత సంతోషపడడానికి ఏం చేసినా సరే అది మనకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మనకి మనం ఊహించినంత, మన కల్లో కూడా ఊహించినంత ప్రయోజనం చేకూరుతుంది. సో దయచేసి మనం భౌతిక కోరికలు ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు. అవి జరిగినా మనకు పెద్ద ప్రయోజనం లేదు. మనం నిరంతరం భగవద్ స్మరణలో, భగవంతుడి యొక్క సేవలో, భక్తుల సేవలో మనం ఉండగలిగితే అన్ని కోరికలు దాంట్లోనే అన్ని సమాప్తం అయిపోతాయి అన్ని అక్కడ. సో ఆ విధంగా మనం అందరం కూడా చక్కగా ఈ పురుషోత్తమ మాసాన్ని చక్కగా ఆ, పాటిస్తూ మనం అందరం కూడా ఇక్కడి నుంచి మనం బయటపడడానికి ప్రయత్నిస్తాం. శాశ్వతంగా కృష్ణుడి ధామంలో కృష్ణుడు సేవ చేసుకుంటాం, మనం గడపడానికి ప్రయత్నిస్తాం. पुरुषोत्तम मासों की जय, जगन्नाथ बलदेव सुभद्रामय की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंद हरि हरि।